నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇండియా టుడే సర్వేలో కాంగ్రెస్ హవా నడుస్తుంది అండ్ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం వెనకబడిపోయాయని చెప్పేసి అయితే ఒక సర్వే అయితే చెప్తుంది. సో ఈ సర్వేని మనం నిజం అనుకోవచ్చా లేదా అనేది మనతో పాటు ఉన్న ప్రముఖ మన తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఏంటంటే మన కాంగ్రెస్ హవా నడుస్తుంది అని చెప్పేసి అయితే ఒక సర్వే ఇండియా టుడే వాళ్ళు చేసిన సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాంగ్రెస్ హవా నడుస్తుంది, 10 సీట్లు వస్తున్నాయి ఎంపీ సీట్లు అని చెప్పేసి. అండ్ బీఆర్ఎస్ బీజేపీకి మాత్రం మూడు స్థానాల్లోనే ఆగిపోయారు, వెనుకబడిపోయారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు ఏమవుతుందంటే సీజనల్ పక్షులు ప్రతి సీజన్కి సీజనల్ పక్షులు ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రాగం పాడతాయి సీజన్లలో. అదేవిధంగా ఈ యొక్క సర్వే వ్యవస్థలు ఈ పత్రికలు కొన్ని ఏమవుతున్నాయంటే ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పాట పాడడం, ఎందుకంటే వాళ్ళకు రావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ రావడము, వాళ్ళకు అనుకూలంగా ఉండడం ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం డబ్బా కొట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్కు 3 వస్తాయి అన్నారు, బహుశా 3 కానీ 3 రాకపోయినా అది పెద్ద ఆశ్చర్యపడే విషయం లేదు. ఒకవేళ బీఆర్ఎస్కి 0 వచ్చినా కానీ అది యాక్సెప్ట్ చేసిన రిజల్టే. కానీ కాంగ్రెస్కి 10 వస్తాయి, బీజేపీకి 3 వస్తాయి అంటే కాంగ్రెస్ వెలిగిపోతుంది అన్నటువంటి భావన వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇచ్చారు కదా, అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేసీఆర్ యొక్క అహంకారంతో గత్యంతరం లేక ప్రత్యామ్నాయం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. ఒకవేళ బీజేపీ పార్టీ కవితను అరెస్ట్ చేసింటే, ఈ యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోయింటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసేది. అంటే కేవలం ఒక 2 పరిణామాల వల్లనే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఓడిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అది తెలిసిపోయిన తర్వాత వేరే ఆల్టర్నేటివ్ లేక, వేరే పార్టీకి ఓటేయడం వేరే పార్టీ కనిపించక గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది ప్రజలు. కేసీఆర్ మీద వ్యతిరేకతనే అక్కడ ఆయనకు వచ్చింది. వాళ్ళు చేసిన ఘనకార్యం ఏం లేదు అక్కడ తెలంగాణకు కానీ ఇక్కడ దేశానికి కానీ. అది ఒక కంపల్షన్ క్రియేట్ అయింది, అది ఒక అదృష్టంగా భావచ్చు. అంతేగాని దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమికు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరంటే నరేంద్ర మోదీ, అంతే కదా. దానికి ఆపోజిషన్ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూటమి ఏది? ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఆ కూటమిలో ఈరోజు ఒకటి చేరుతున్నాడు, రేపు ఒకటి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇంకోటి చేరుతున్నాడు, ఇంకోటి వెళ్ళిపోతున్నాడు. ఆ కూటమికి నాయకత్వం వహించేటట్టు ఎవడో తెలియదు, ఆ కూటమి నుంచి ప్రధానమంత్రి కూడా తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ ఆ కూటమికి నాయకత్వం వహిస్తుంది అనుకుందాము, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ పక్కకు నిల్చున్నంత కెపాసిటీ కూడా ఉందా ఈ రోజుల్లో? ఈ రోజు నరేంద్ర మోదీ పక్కకు నిల్చున్నంత కెపాసిటీ ఎవరికైనా ఉందా? కానీ ఆయన చూస్తారు. ప్రజలు నరేంద్ర మోదీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 కానివ్వండి, వీళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు, కాంగ్రెస్ చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల దేశం మొత్తం 75 సంవత్సరాలు ఇబ్బందులు పాలైంది, అరాచకానికి గురైంది. ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వీళ్ళు చేసిన కథనే కదా, 370 కూడా వీళ్ళు పెట్టిందే కదా. ఆ తర్వాత ఈ యొక్క అయోధ్య ఇష్యూ కూడా వీళ్ళు చేసిందే కదా, ఈ జ్ఞానవాపి ఇష్యూ వీళ్ళు చేసిందే కదా, ఈ వక్ఫ్ బోర్డు ఇష్యూ తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులలో మొత్తం ఇష్టారాజ్యంగా వాళ్ళకు జ్యుడిషియల్ రైట్స్ ఇచ్చేసి ఎవడు భూమి అంటే వాడు భూమి లాక్కుంటట్టు ఈరోజు దేశవ్యాప్తంగా డిఫెన్స్ తర్వాత వక్ఫ్ బోర్డుకి అన్ని భూములు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళకి అంత భూములు, కేవలం 20%, 15%, 20% ఉన్నటువంటి జనాభా వాళ్ళకి ఇంత భూములు, 85% ఉన్నటువంటి హిందూ సంస్థలకు అంత భూములు లేవు. ఇది నీ అన్యాయం ఎవరు చేసినట్టు? ఈ అరాచకం అంతా దేశమంతా చూస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో మొత్తం, ఉత్తర భారతదేశంలో మొత్తం అంతా క్లీన్ స్వైప్ అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తరతరాల నుంచి దశాబ్దాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయబరేలి కానీ అమేథీ కానీ ఆ నియోజకవర్గాలు వాళ్ళు గెలిచే దమ్ము లేదు, గెలవాలని చెప్పి తెలిసే అక్కడ పోయి PFI ఉగ్రవాద సంస్థలు, మజ్లిస్ లీగ్ పార్టీ ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి దేశానికి వ్యతిరేకంగా ఒకప్పుడు పోరాటం చేసినటువంటి పార్టీల మద్దతుతోటి, ముస్లిం లీగ్ మద్దతుతోటి ఆయన కేరళలో పోయి ఎలక్షన్ పోటీ చేస్తుండు.
వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళకు ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఆయన కేరళ తమిళనాడు నుంచి కింద నుంచి కన్యాకుమారి నుంచి పాదయాత్ర చేసేటప్పుడు వివేకానందుడి స్తూపాన్ని ఉంటే కూడా వివేకానందని స్తూపాన్ని దర్శించకుండా డైరెక్ట్ వచ్చేసాడు. మార్గ మధ్యంలో అనేక వేదికల పైన పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు ఇచ్చినటువంటి ఒక మహిళ మూర్ఖురాల్ని మధ్యలో కలిస్తే ఆమె ఆలింగనం చేసుకుని ఆమె నెంబర్ పట్టుకొని పాదయాత్ర చేశాడు. ఈయన నరేంద్ర మోదీ కంపారిజనా? అసలు ఎందుకు అంటే మనము చాలా వరకు ఇప్పటికే వెనుకబడి ఉండిపోయింది మన దేశం. ఈ 75 అంటే మధ్యలో బ్రేక్ ఇచ్చారు కాంగ్రెస్కి, వాళ్ళ పాలన బాగాలేదని. అయినా కూడా ఎందుకు ఈ మార్పు అనేది రాలేదంటారు మరి? ఎందుకంటే వీళ్ళ డిఎన్ఏ అది, వాళ్ళ డిఎన్ఏ అదే అంటారు. వీళ్ళ డిఎన్ఏ అది. ఈజ్ నాట్ ఎ హిందూ, క్లియర్లీ ఈజ్ కంప్లీట్లీ ముస్లిం. ఆయన ఈరోజు హిందువుల చెవులో పువ్వు పెడుతున్నాను, నేను బొట్లు పెట్టుకొని జంజనం వేసుకుంటాను. జంజనం అర్థం కూడా తెలియదు ఆయనకి. అంటే ఇప్పుడు గాంధీ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి ఆ పెళ్ళి అయింది, సో అందుకే గాంధీ గారు ఇంటి పేరు తీసుకున్నారని చెప్పి మనం వింటూనే ఉన్నాం. ఎవరైతే మన ఇందిరాగాంధీ వాళ్ళ హస్బెండ్ మనం మాట్లాడితే, సో ఆ బ్లడ్ అటు సైడ్దే నడుస్తుంది తప్ప ఇటు సైడ్ నడవట్లేదు అంటారా మరి? అది ఎంత అయినా కానమ్మా, ఇందిరాగాంధీ అయినా కానీ, ఇందిరాగాంధీ కథగా చెప్పినా కానీ, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు బాబర్ సమాధి పైన సాష్టాంగ నమస్కారం చేసింది ఆమె, మా యొక్క పూర్వీకులని. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి చెప్పండి? ఇలాంటి విషయాలన్నీ చాలా ఉన్నాయి. ఇంకోటి, వీళ్లకు ముఖ్యంగా తెలంగాణ దక్షిణ భారతదేశం పైన ఉన్నటువంటి వివక్ష ఏ విధంగా ఉంది చూడండి. మొన్న జోడో పోడో తోడో యాత్ర చేశాడు కదేనా, ట్యాంక్ బండ్ మీద వచ్చి నెక్లెస్ రోడ్కి వచ్చి వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ బొమ్మకు పూలదండ వేశాడు. దాని ముందే అంతే హైట్లో ఉన్నటువంటి పివి నరసింహారావు బొమ్మ కనిపించలే, కళ్ళు బయట దొబ్బినాయా? పివి నరసింహారావు ఎవరు? తెలుగు బిడ్డ, ఈరోజు భారతరత్న, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిండు ఆయన. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు భారతదేశం ఈ స్థితిలో ఉంది. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి మహా వ్యక్తిని విస్మరిస్తావను? పివి నరసింహారావు ముందు మీ ఇందిరాగాంధీ ఎంత ఎమర్జెన్సీ విధించి ఊచకోతలకు వచ్చినటువంటి నాయకురాలు ఆమె ఆ రోజు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎవరో సర్వేలు వేస్తే కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వస్తాయి, వీళ్ళకి 3 వస్తాయా? దేశం నుండికి పాల్పట్టే వాళ్ళకి 3 వస్తాయి. దేశాన్ని ఏమంటారు చెల్లాచెదరం చేద్దామని చెప్పి దేశాన్ని మొత్తం అధోగతి పట్టించిన వాళ్ళకి 10 సీట్లు వస్తాయా? అంటే ఇప్పుడు ఈ సర్వేలు అన్నీ చూస్తుంటే సార్ చాలా వరకు సర్వేలు వస్తున్నాయి ఈ మధ్య, చాలా అంటే చాలా సర్వేలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పెయిడ్ పబ్లిష్ అంటే పెయిడ్ రివ్యూస్ అంటున్నారు, పెయిడ్ సర్వేలు అంటున్నారు. మరి ఇలాంటి టీవీ ఛానల్స్ కూడా పెయిడ్ సర్వేలు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి కొన్ని ఛానళ్ళు అనుకూలం, కొన్ని ఛానళ్ళు కొన్ని పార్టీకి అనుకూలం, కొన్ని ఛానళ్ళు కొన్ని పార్టీకి అనుకూలం. ఇప్పుడు సాక్షి చూడండి, మొత్తం అది వైఎస్ఆర్సీపీ పార్టీ బులెటిన్ లాగానే ఉంటుంది. అది ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపరు, బీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్ లాగానే ఉంటుంది, న్యూస్ పేపర్ లాగా ఉండదు అది. సో అలాంటి పేపర్లు, అలాంటి పత్రికలు ఈ యొక్క జర్నలిజంకి మచ్చాది. అలా ఉండకూడదు, ఎందుకంటే న్యూట్రల్గా ఉండాలి. ఒక ప్రెస్ అనేది, ఒక జర్నలిజం అనేది, ఒక మీడియా అనేది న్యూట్రల్గా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ న్యూట్రల్గా ఉండాలి. తప్పు ఎవడు చేసినా దాన్ని ఎలాబొరేట్ చేయడం వాళ్ళ యొక్క పని. ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి పాత్ర మీడియాది. అలాంటి పాత్రని మీరు విస్మరించి మీ స్వలాభం కొరకు, మీ యొక్క వ్యవస్థ నడవడం కొరకు మీరు అధికార పక్షం నుంచి కానివ్వండి, ఒక ప్రతిపక్షం పార్టీ, పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ మీ యొక్క రాయితీలు పొందడానికి వాళ్ళు మెచ్చేలాగా మీ సర్వేలు ఇవ్వడం, వాళ్ళు మెచ్చేలాగా వాళ్ళ మెప్పు పొందేలాగా మీరు టెలికాస్ట్ చేయడం, అది అప్రజాస్వామ్యం.